హలో అండి, నా పేరు డాక్టర్ అభిజన్. నేను ఏకశిల హాస్పిటల్ వరంగల్లో లంగ్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో గురక అనే సమస్య గురించి ఒక 1 minute మాట్లాడదామని. గురక అనేది చాలా సింపుల్గా మనకి రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఎల్డర్లీ పీపుల్లో, కొంతమంది ఈవెన్ యంగ్ పీపుల్లో, హెవీగా ఒబీస్ ఉన్న వాళ్ళలో చూస్తుంటాం. అండ్ మన హౌస్ హోల్డ్లో చాలా కామెడీగా మాట్లాడుకుంటాం గురక గురించి. ఈయన గురక కొట్టిండు, నిద్రపోలేదు అట్లా. కానీ వాస్తవానికి గురక అనేది స్లో పాయిజన్ లాంటిది. గురక అనేది ఎప్పుడు వస్తుందంటే లోపలికి ఆక్సిజన్ సరిగ్గా పోనప్పుడు గురక వస్తుంది. సో పోకపోతే ఏమవుతుంది అనేది లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో మనకు ఆక్సిజన్ వెళ్ళవలసినంత లోపలికి వెళ్ళకపోయేసరికి గుండె మీద అదనపు భారం పడుతుంది. సో ఆ భారం అనేది కొన్ని ఇయర్స్ టుగెదర్ అట్లాగే పడుకుంటూ పోయినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్లో ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈవెన్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ లాంటివి కూడా సడన్గా వస్తూ ఉంటాయి. సో ఎవరైనా మన ఇంట్లో మన గ్రాండ్ ఫాదర్స్ లేకపోతే మన కొలీగ్స్ ఎవరైనా గురక కొట్టినప్పుడు పొద్దున పూట ఎక్కువ నిద్ర రావడము, లెగిసిన తర్వాత టైర్డ్ ఉండడము, మధ్యాహ్నం పూట టీవీ చూస్తా, పేపర్ చూస్తా నిద్ర రావడం, బైక్ డ్రైవ్ చేసుకుంటూ సిగ్నల్లో నిద్రపోవడము, ఇటువంటి లక్షణాలు ఏమున్నా కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. డెఫినెట్గా వాళ్ళ డాక్టర్ని, స్లీప్ స్పెషలిస్ట్, లంగ్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వమని చెప్పండి. ఎర్లీ స్టేజెస్లో ఈ స్లీప్ యాప్నియాని మనం ట్రీట్ చేయగలిగితే ఫ్యూచర్ కాంప్లికేషన్స్, హార్ట్ రిలేటెడ్, లంగ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.